బెంగాల్ తుఫాన్ కారణంగా దక్షిణ ఇండియాలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని నెల్లూరు, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లాలో 2 రోజులుగా వర్షాలు నిరవధికంగా పడుతున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండటంతో దట్టమైన పొగమంచు అలుముకుంది. తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అయినా వాహనాల రాకపోకలకు భక్తులకు ఈ వర్షం వల్ల తీవ్ర అంతరాయం, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈదురు గాలులతో పాటు విపరీతమైన చలి వేస్తుండటంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు పాలవుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు దీంతో తమ పనులను అంతరాయం కలుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం కావడంతో రాయలసీమ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.